హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏమండి ఆడవాళ్ళు, మీ భర్త మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? కనీసం ప్రేమిస్తున్నాడో లేదో తెలుసా? అలా మీరు తెలుసుకోవాలంటే కొన్ని లక్షణాలు మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. మీలో ఏదైనా చిన్న మార్పున్నా సరే మీ భర్త గమనించాలి. గమనిస్తే మిమ్మల్ని ప్రేమించినట్లే. కాదు ఎలా అంటే, మీరు రోజు రెడ్ కలర్ బొట్టు పెట్టుకుంటున్నారనుకోండి, ఒకరోజు సడన్గా మీరు మెరూన్ కలర్ బొట్టు పెట్టుకున్నారు. అప్పుడు వెంటనే మీ భర్త అడగాలన్నమాట, అదేంటి రోజు నువ్వు రెడ్ కలర్ బొట్టు పెట్టుకుంటావు కదా, ఇవాళ మెరూన్ కలర్ బొట్టు పెట్టుకున్నావేంటి అని గమనించి అడిగాడు అనుకోండి, మీ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు లెక్క. అలాగే మీకు వంట పనిలో మీ ఆయన సహాయం చేశాడంటే మీ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు లెక్క. వంట పనిలో సహాయం చేయడం అంటే కూరగాయలు అవి కట్ చేయడం అలాంటివి. లేదా వంటగదిలో ఒక చైర్ వేసుకుని అక్కడ కూర్చుని వంట చేస్తున్నంతసేపు మీకు బోర్ కొట్టకుండా మీతో కబుర్లు చెప్పాడు అనుకోండి, అప్పుడు మీ ఆయనకి చాలా ప్రేమ ఉన్నట్టు లెక్క. ఇంకో విషయం, భోజనం చేస్తున్నప్పుడు మీ ఆయన ముద్దలు కలిపి నా ముద్ద రుచి చూడు అంటే మీకు తినిపించాడు అనుకోండి, అప్పుడు మీ ఆయనకి మీ మీద ప్రేమ ఉన్నట్టు లెక్క. అంతే. తర్వాత మీరు వంట ఏమన్నా సరిగ్గా చేయలేదు అనుకుందాం ఒకరోజు, అప్పుడు మీ ఆయన వంట బాగానే ఉంది, చిచి నువ్వు చెడగొట్టాలని అనుకుంటున్నావు, చాలా బాగుంది అనుకుంటూ తినేసాడు అనుకోండి, అప్పుడు మీ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు లెక్క. ఆఫీస్లో ఉన్నా ఇంకెక్కడైనా ఉన్నా సరే లంచ్ టైంలో మీ ఆయన మీకు ఫోన్ చేసి, ఏమే నువ్వు భోంచేసావా, భోంచేయి, చేసి శుభ్రంగా రెస్ట్ తీసుకో, పడుకో కొంచెంసేపు అని అన్నాడు అనుకోండి, మీ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు లెక్క. అలాగే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అతనికి నచ్చిన ఫుడ్ కాకుండా మీకు నచ్చిన ఫుడ్ మాత్రమే ఆర్డర్ చేశాడు అనుకోండి, అప్పుడు మీ ఆయనకి చాలా ప్రేమ ఉన్నట్లు లెక్క. ఇంకోటి ఏంటంటే, మీ ఆయన ఆఫీస్కి కానీ లేదా బయటికి ఎక్కడికైనా కానీ వెళ్తున్నప్పుడు మిమ్మల్ని దగ్గర తీసుకుని ఒక హగ్ ఇచ్చినా లేదా ఒక కిస్ ఇచ్చినా మీ ఆయనకి మీరంటే చాలా ప్రేమ ఉన్నట్లు లెక్క. ఇంకోటి ఏంటంటే, మీరు చెప్పకపోయినా సరే మీ మనసులోని కోరిక గ్రహించి అది మీ ఆయన తీర్చాడు అనుకోండి, చాలా చాలా ప్రేమ ఉన్నట్లు లెక్క. అంటే మీ మనసులో డైమండ్ నెక్లెస్లు, వడ్డాణాలు ఇవన్నీ ఉంటాయి కాదు, దాని గురించి మాట్లాడలేదు. ఏవో కోరికలు ఉంటాయి కదా వేరేవి, ఇంకా వడ్డాణాలు డైమండ్ నెక్లెస్లు అవి నేను చెప్పట్లేదు. ఆ తర్వాత ఎప్పుడైనా సరదాగా మిమ్మల్ని అలా కూర్చోబెట్టి ఆయన వంట చేసి మీకు తినిపించాడు అనుకోండి, మీ ఆయనకు చాలా ప్రేమ ఉన్నట్లు లెక్క. ఇంకో పాయింట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. అదేమిటంటే, రాత్రిపూట బెడ్రూమ్లో మీరు ప్రేమించేసుకున్న తర్వాత మీ ఆయన వెంటనే అటు తిరిగి పడుకోకుండా కాసేపు మీతో మాట్లాడాడు అనుకోండి, మీ ఆయనకి మీరంటే చాలా 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 ప్రేమ ఉన్నట్లు లెక్క అనమాట. సరే, ఇన్ని విషయాలు మీకు చెప్పాను కదా, ఇందులో 50% ఉన్నా సరే మీ ఆయనకి మీరంటే చాలా ప్రేమ ఉన్నట్టే లెక్క. ఇంకా నేను చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయనుకోండి, ఇంకా ఆయనకి మీరంటే పంచ ప్రాణాలు. ఇంకా అంతే, ఈ ప్రపంచంలో ఎవరు మీకంటే ఇంపార్టెంట్ కాదనమాట. అది ఇంకా దాన్ని బట్టి మీరు జడ్జి చేసుకోండి మీ ఆయనకి మీరంటే ఎంత ప్రేమ. కొంతమంది మగాళ్ళు ఉంటారండి, వాళ్ళకి కనీసం ప్రేమించకపోయినా నటించడం కూడా రాదు. నేను ఎక్స్పర్ట్ నటించడంలో.